మార్నింగ్ ఫస్ట్ 45 మినిట్స్ అయితే మాత్రం మార్కెట్ కంప్లీట్‌గా బేరిష్ షేడే ఉంది. దాని తర్వాత 45 మినిట్స్ మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ట్రేడ్ అయింది. అక్కడి నుంచి మార్కెట్స్ రికవరీ అవ్వడం స్టార్ట్ అయింది. ఈవెన్ డేలో నుంచి డే హైకి నిఫ్టీ 300 పాయింట్ల పైగా రికవరీ అయితే, సెన్సెక్స్ 1000 పాయింట్లు రికవరీ అయింది. బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్ల పైననే రికవరీ అయితే మనం చూసాం. ఇలాంటి రికవరీ వచ్చినేటప్పుడు డెఫినెట్‌గా మనకు ఒక చిన్న హోప్ వస్తది. ఎందుకంటే యెస్టర్‌డే బిగ్ మొమెంటం మనం మార్కెట్‌లో చూసాం. యెస్టర్‌డే మార్కెట్‌లో బిగ్ మొమెంటం కనిపించిన తర్వాత ఇప్పుడు రికవరీ వస్తే స్లోగా మన మార్కెట్స్ యెస్టర్‌డే యొక్క మొమెంటం పాజిటివ్ సైడ్ కంటిన్యూ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని మనం అనుకోవచ్చు. ఆబ్వియస్లీ మీకు కూడా అట్లానే అనిపించి ఉంటది. ఎందుకంటే మీ పోర్ట్‌ఫోలియో కూడా కొంచెం రికవరీ వచ్చే ఉంటది. కానీ ప్రెజెంట్ రైట్ నౌ డౌ జోన్స్ 650 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 70 పాయింట్స్ నెగెటివ్ ఓపెనింగ్ చూపెడుతుంది. క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ కూడా $108 దగ్గర ఉంది. ఇండియన్ రూపీ మళ్ళీ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. గోల్డ్ 2.5% ఫాల్ అయింది. సిల్వర్ 4% క్రాష్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే నెగిటివ్ అప్డేట్సే ఉన్నాయి. కానీ ఎందుకు మార్కెట్స్‌లో రికవరీ వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ దానికి డెఫినెట్‌గా మన దగ్గర నుంచి ఆన్సర్ అయితే మాత్రం ఉండాలి. లేదంటే మాత్రం మార్కెట్‌లో మనం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, రేపు హాలిడే, సాటర్డే హాలిడే, సండే హాలిడే, 3 రోజులు మార్కెట్స్ హాలిడే. ఈ 3 రోజుల్లో మీరు ట్రాక్ చేయాల్సిన పాయింట్స్ని నేను క్లియర్గా చెప్తాను. ఆ 3 పాయింట్స్లో అంటే ఈ 3 డేస్లో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ కానీ ఒకవేళ కానీ మార్కెట్స్కి ట్రిగ్గర్ చేస్తే మండే మార్కెట్లో మళ్ళీ బిగ్ గ్యాప్ డౌన్ చూస్తాం. మార్కెట్లో మళ్ళీ క్రాష్ యొక్క సినారియోస్ మేబీ చూసే ప్రాబబిలిటీస్ చాలా హై ఉంటాయి. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో పడుతుంది. ఒకవేళ ఫాల్ అయితే, ఇంకా ఫర్దర్గా ఫాల్ అయితే ఎంతవరకు ఫాలో అవడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి? బేస్డ్ ఆన్ టెక్నికల్ లెవెల్ మాట్లాడదాం. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఫండమెంటల్గా కొన్ని న్యూస్ అప్డేట్స్ బట్టి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ని డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ వన్, మార్కెట్ ఫాలో అవుతునేటప్పుడు ఈ స్టాక్సే మనం పోర్ట్ఫోలియోలో కంపల్సరీగా హోల్డ్ చేసుకోవాలి. లేదా మనం పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసుకున్న స్టాక్స్ ఫర్దర్గా పెరుగుతాయి, అంటే ఇప్పుడు ఎంత పడినా కానీ తర్వాత పెరుగుతాయి అనే నమ్మకం ఏ టైంలో మనకు వస్తుంది, అది కూడా నేను మీకు చెప్తాను. ప్రతిసారి నేను అది చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్పడం కుదరట్లేదు. ఈసారి అది చెప్తాను. అంటే మార్కెట్ పడుతునేటప్పుడు లైక్ లెట్స్ సే ఎగ్జాంపుల్, మీకు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ కంపెనీ ఉందనుకోండి మీ పోర్ట్ఫోలియోలో. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో అది 520 నుంచి 385 పడిపోయింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఒకవేళ కమర్షియల్ వెహికల్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే మాత్రం ఈ స్టాక్ను ఒకవేళ హోల్డ్ చేయాలా లేదా? సో ఇలాంటి కంపెనీస్ లైక్ ఏ కంపెనీ అయినా మీరు పోర్ట్ఫోలియోలో తీసుకుంటే అది హోల్డ్ చేయాలా లేదా, ఎట్లా డిసైడ్ చేసుకోవాలి, అది కూడా డిస్కస్ చేద్దాం. సమ్ అదర్ కంపెనీ అప్డేట్స్ ఉన్నాయి, లైక్ స్టాక్స్ అప్డేట్స్, ఇండివిజువల్ స్టాక్స్ అప్డేట్స్, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి నేను మీకు వీడియో రూపంలో తెచ్చి ఏదైతే పెడుతున్నానో ఈ టైంలోని మీరు చూస్తునేటప్పుడు, లైక్ ఇప్పుడైనా కానీ లేదా వీడియో మిడ్లో ఉండేటప్పుడైనా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అనిపిస్తే మీరు మాకు ₹1 కూడా ఇవ్వక్కర్లే. జస్ట్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియో చూస్తున్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీకు తెలిసిన స్టాక్ మార్కెట్ పీపుల్ ఎవరైనా నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే, వాళ్ళకి రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకుంటుంటే నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారని కానీ మీరు ఫీల్ అయితే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి చాలు. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే, నిఫ్టీ అయితే మాత్రం 0.15% పాజిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.25% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తే, బ్యాంక్ నిఫ్టీ 0.19% హైయర్ సైడ్ అయితే క్లోజ్ అవ్వడం మనం చూసాం. అండ్ అలానే ఫిన్ నిఫ్టీ 0.25% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. అండ్ ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే, మిడ్ క్యాప్ 0.53% నెగిటివ్గా క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ 0.38% నెగిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయ్యని చెప్పొచ్చు. వాట్ ఇట్ మీన్ బై న్యూట్రల్? ఎనీథింగ్ మార్కెట్స్ కానీ 0.5% కన్నా తక్కువ కానీ క్లోజ్ అయితే, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, మోస్ట్లీ 0.3 అంటుంటారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఉన్న విక్స్ ఎన్విరాన్మెంట్ బట్టి 0.5% మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 0.5% కన్నా తక్కువ కానీ క్లోజ్ అయినా లేదా ఎక్కువ కానీ క్లోజ్ అయినా కానీ దాన్ని మనం న్యూట్రల్ అనుకుంటాం. ఎనీథింగ్ 0.5 to 1% ఇన్ బిట్వీన్ క్లోజ్ అయితే దాన్ని పాజిటివ్ సైడ్ క్లోజ్ అంటాం. 1% అబవ్ అయితే ట్రెండీ మార్కెట్ అంటాం. యాజ్ ఆఫ్ నౌ న్యూట్రల్గా అయితే మార్కెట్స్ క్లోజ్ అయినాయి. మార్కెట్స్ ఏదైతే న్యూట్రల్గా క్లోజ్ అయిందో దాన్ని మనం ఓవరాల్గా చూసుకుంటే మనం న్యూట్రల్ అని మాట్లాడుకుంటున్నాం. 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే మీరు స్క్రీన్ మీద చూడండి, నిఫ్టీ 22,200 నుంచి ఒకనొక స్టేజ్లో 22,770 వరకు కూడా వెళ్ళింది. 570 పాయింట్లు నిఫ్టీ 50లో రికవరీ వచ్చింది. ఈవెన్ నిఫ్టీలోనే కాదు, సెన్సెక్స్లో అయితే 1200 పాయింట్లు పైబడి రికవరీ అయితే వచ్చింది. ఈ రికవరీ చూసిన తర్వాత డెఫినెట్గా ఎస్టర్డే వచ్చిన బుల్ మూమెంటంకి కొంచెం హోప్ని క్రియేట్ చేస్తుంది కదా. నాకు న్యూస్తో సంబంధం లేదు, టెక్నికల్గా అనాలిసిస్ చేసి మార్కెట్ గురించి చెప్పు అని అనుకున్న వాళ్ళకి క్లియర్ కట్గా అనాలిసిస్ చేసి చెప్తాను. ఫస్ట్ వినండి. ఫస్ట్ వన్, మార్కెట్స్ మూమెంటం ఇస్తునేటప్పుడు వెయిటెడ్ స్టాక్స్ని ట్రాక్ చేయండి. వెయిటెడ్ స్టాక్స్ పరంగా చూడండి,
ఓకే, సో నేను ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను కదా, ఈ పాయింట్స్ అన్ని డాట్స్ దగ్గర పెట్టేటప్పుడు ఎన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి, ఎన్ని గ్రీన్ ఫ్లాగ్స్ ఉన్నాయి అనేది మీకే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ మీరు ఇక్కడ చూస్తే వెయిటేజ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. రిమైనింగ్ స్టాక్స్ అన్ని న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. బజాజ్ ట్విన్స్లో బజాజ్ ఫిన్సర్వ్ అయితే మాత్రం 0.38% నెగిటివ్, శ్రీరామ్ ఫైనాన్స్ 1% నెగిటివ్, రిలయన్స్ 1.38% నెగిటివ్లో క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్ అన్ని 2% పాజిటివ్ సైడ్ ర్యాలీ అయినాయి. ఎందుకు ఐటీ స్టాక్స్ పాజిటివ్ సైడ్ ర్యాలీ అనేది సెపరేట్ రీజన్ ఉంది, చెప్తాను నేను మీకు. దాని తర్వాత ఆదాని పోర్ట్స్ 0.5% నెగిటివ్, హిందుస్థాన్ యూనిలివర్ న్యూట్రల్, ఎల్ఎన్టీ న్యూట్రల్, ఐటీసీ కూడా న్యూట్రల్లోనే క్లోజ్ అయింది. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ అన్ని న్యూట్రల్గానే ఉన్నాయి. ఫస్ట్ వన్ వెయిటేజ్ స్టాక్స్లో రిలయన్స్ నెగిటివ్, శ్రీరామ్ ఫైనాన్స్ నెగిటివ్. మీకు ఒక్కటి చెప్తాను, నిఫ్టీని మీరు అనాలిసిస్ చేసేటప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్, రిలయన్స్, ఐటీ స్టాక్స్ ఈ మూడు వన్ డైరెక్షన్లో ట్రేడ్ అవ్వాలి. అలా ట్రేడ్ అయినప్పుడు మీరు నిఫ్టీలో వచ్చే మొమెంటమ్ని ట్రస్ట్ చేయొచ్చు. నిఫ్టీలో ఏదైతే రికవరీ వచ్చిందో ఇందులో రిలయన్స్ కంట్రిబ్యూషన్ లేనట్టు ఓవరాల్గా పర్సంటేజ్ ఆఫ్ క్లోజ్ మీరు చూస్తే అర్థమైపోతుంది. దీన్ని బట్టి నిఫ్టీలో వచ్చే మూమెంటమ్ని ట్రస్ట్ చేయలేమని ఫస్ట్ పాయింట్ మనకు అర్థమైపోయింది. రెండు, వచ్చిన రికవరీలో ఇండియా విక్స్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే విక్స్ ఇప్పటికీ 2% పాజిటివ్లోనే క్లోజ్ అయింది. స్టిల్ ఇప్పటికీ 25 దగ్గర ఉంది. విక్స్ లెస్ దాన్ 17 ఉంటే మార్కెట్స్ చాలా సేఫ్ వేలో ఉన్నాయని అర్థం. ఎప్పుడైనా 20 అబోవ్ ఉంటే అన్సర్టెనిటీస్ ఉన్నాయని అర్థం. 25 అబోవ్ ఉంటే మార్కెట్స్ రికవరీ అవుతూ కూడా 25 అబోవ్ ఉండగలిగితే మార్కెట్ రికవరీ అవ్వడానికి సంథింగ్ ఏదో ఒక స్పెషల్ రీజన్ ఉంది తప్ప ఫర్దర్గా ఇంకా రికవరీ అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్పలేమని ఇండియా విక్స్ మీకు ముందే చెప్పేస్తుంది. విక్స్ మీకు సపోర్ట్ చేయట్లేదు. మూడు, రికవరీ అవ్వడానికి ఉన్న కారణం 3 రోజులు మార్కెట్కి సెలవు. ఈ 3 డేస్లో ఎవరైనా షార్ట్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు డెఫినెట్గా మండే మార్కెట్ బిగ్ ఓపెనింగ్ అయ్యేటట్టుగానే ఉంటే మాత్రం వాళ్ళు హ్యూజ్ వేలో లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి టైంలో వాళ్ళ పొజిషన్స్ని షార్ట్ సైడ్ ఉన్న పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతారు. అలా ఎగ్జిట్ అవ్వడానికి వాళ్ళకి ఎక్స్పైరీ కూడా ఒకటి యాడ్ అయింది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ యాడ్ అవ్వడంతో మార్కెట్లో ఆ షార్ట్ కవరింగ్ మూమెంటం ఇవ్వడానికి హెల్ప్ అయిందనేది నా పర్సనల్ ఒపీనియన్. నా 3 పాయింట్స్ అర్థమైనాయిగా. ఫోర్త్ పాయింట్, వచ్చిన రికవరీని ట్రస్ట్ చేయొచ్చా? దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయకూడదు, హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఎప్పుడైనా మార్కెట్ ఫాలో అవుతునేటప్పుడు ఓకే నేను 1 డే పెట్టాను లేదా 1 వీక్ పెట్టుకుందాం. సో మీరు హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనాలిసిస్ చేసుకుంటే ఇంకా బెటర్ వేలో ఉంటుంది. నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి. ఫాలో అవుతునేటప్పుడు సైజ్ ఆఫ్ క్యాండిల్ చూడండి. ఈ సైజ్ ఆఫ్ క్యాండిల్ కానీ, సో ఈ సైజ్ ఆఫ్ క్యాండిల్ కానీ, ఇలాంటి సైజ్ ఆఫ్ క్యాండిల్ కానీ మీకు బుల్లిష్ షేడ్ కానీ కనపడితే అది బోటమ్ అవుట్ అయినట్టు. ఇక్కడ చూడండి, కన్సిడర్ ద వే హౌ మార్కెట్ ఫెల్ అండ్ రికవరీ అయినప్పుడు ఈ 2 క్యాండిల్స్ చూడండి. ఓకే, ఈ 2 క్యాండిల్స్ బట్టి మార్కెట్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ రికవరీ, తర్వాత రీటెస్ట్ చేసింది, మళ్ళీ బిగ్ బౌన్స్ అయింది. అట్లాంటిది ఏదైనా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మీకు ఇక్కడ కనిపించిందా? కనిపించలేదు. టెక్నికల్గా ఉన్న డేటా పాయింట్స్ ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్లో వచ్చిన మొమెంటం లేదా ఏదైతే మనకి 11 o'clock నుంచి రికవరీ వచ్చిందో అది కేవలం నేను ఇప్పుడు చెప్పిన రీజన్స్ బట్టి చూసుకుంటే మాత్రం ట్రస్టబుల్ అనేది కాదని మనకు అర్థమైపోతుంది. ఇక్కడితో అయితే మాత్రం మార్కెట్లో వచ్చిన రికవరీని అంత స్ట్రాంగ్గా ట్రస్ట్ చేయాలని అర్థం. బట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది కదా అని మీరు ఒక పాయింట్ చెప్పచ్చు, నిజంగానే ఒప్పుకుంటాను. అట్లా వచ్చినప్పుడు ఏదైతే మీకు ఇక్కడ స్పిన్నింగ్ బాటమ్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయిందో సపోర్ట్ లెవెల్ దగ్గర, నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో 2 ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేషన్, 2 కన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ మీకు బాటమ్ అవుట్ అవుతున్నట్టు కనపడుతుంది, బట్ యూ షుడ్ టేక్ కన్ఫర్మేషన్. వాట్ ఈస్ కన్ఫర్మేషన్? నెక్స్ట్ వీక్ కానీ ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో మీకు స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వగలిగితే, అది కూడా ఈ వీక్ యొక్క హై అబోవ్ కానీ క్లోజ్ అవ్వగలిగితే అప్పుడు మార్కెట్లో రికవరీ స్టార్ట్ అయిందని మీరు డిసైడ్ అవ్వచ్చు. లేకపోతే మాత్రం 200% మీకు డిసైడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటాయి. టెక్నికల్ బేస్డ్ వ్యూ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. నా ఫండమెంటల్గా అంటే ఎంత టెక్నికల్ అనాలిసిస్ మనం చేసినా కొన్ని న్యూస్ అప్డేట్స్ బట్టి మార్కెట్ అనేది రియాక్ట్ అవుతూనే ఉంటుంది. వాటి ప్రకారంగా ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ న్యూస్ అప్డేట్స్ మార్కెట్ ఫేవరబుల్గా టర్న్ అవుతాయా లేదా? ఫస్ట్ వన్, ఇప్పుడు న్యూస్ అప్డేట్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే డౌ జోన్స్ 670 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 2% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ 2.4% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ సెకండ్ సెషన్ ఓపెన్ అవుతుంది కదా ఆఫ్టర్ 4 o'clock. మీరు ఇక్కడ చూస్తే 22,783 దగ్గర మనకి నిఫ్టీ 50 క్లోజ్ అయినట్టయితే కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 22,624 150 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఓకే, యూఎస్డి ఐఎన్ఆర్ పరంగా చూస్తే 93.165 స్టిల్ ఇప్పటికీ కూడా రూపీ అయితే మాత్రం వీక్గానే ఉంది. కమోడిటీస్లోకి వెళ్ళి క్రూడ్ ప్రైస్ పరంగా చూస్తే క్రూడ్ ఆయిల్ 8% పెరిగింది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం
9.5% పెరిగింది. ఓవరాల్ నెంబర్స్ చూసుకుంటే మొత్తం రెండు కూడా 109 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ అబోవ్ 100 సైకలాజికల్ నెంబర్ అబోవ్ 100 ట్రేడ్ అవ్వడం అనేది మార్కెట్స్కి నెగిటివ్. ఇంకోటి రూపీ వీక్ అవుతుండేటప్పుడు, గ్లోబల్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నప్పుడు, ఎకానమీ డేటా పాయింట్స్ వీక్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ని ఎప్పుడు కూడా కట్ చేయరు. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరు అని అనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేసినప్పుడే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి వచ్చిన లోన్స్ దగ్గర నుంచి, అమౌంట్ దగ్గర నుంచి కొంత గోల్డ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మన ఇండియాలో హౌస్ హోల్డ్స్ దగ్గర ఎక్కువ గోల్డే ఉంటుంది కాబట్టి దాని ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్లో ఉన్న గ్లోబల్ ఎకానమీ సిచ్యువేషన్స్ ప్రకారంగా రేట్ కట్స్ ఉండవు కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా డ్రాప్ వస్తుంది. సిల్వర్ 7% పడితే గోల్డ్ వచ్చేసరికి 3.8% డ్రాప్ వచ్చింది. సో అందువల్ల గ్లోబల్ పరంగా అయితే మాత్రం మొత్తం అన్సర్టెనిటీగా అంతా కూడా అన్సర్టెనిటీ ఉన్నట్టే కనపడుతుంది. అంటే నెగిటివ్ సినారియోసే కనపడుతున్నాయి. నౌ అసలైన రీజన్స్ మాట్లాడుకుందాం. ఇంత నెగిటివ్గా టర్న్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ అన్స్టేబుల్ పర్సన్, ద మ్యాన్ బిహైండ్ దిస్ వాలటిలిటీ, హూ ఈజ్ విచ్ ఈజ్ డొనాల్డ్ ట్రంప్. అండ్ ట్రంప్ సింపుల్ చెప్పాలంటే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి స్టేట్మెంట్ మొదలుపెట్టాడు. ఫస్ట్ స్టేట్మెంట్ అతను మొదలుపెట్టింది ఏంటో తెలుసా? సీజ్ ఫైర్ గురించి ఇప్పటికీ కూడా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ ఇరాన్ దాన్ని ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే మాత్రం మేము మళ్ళీ యుద్ధం మొదలుపెట్టే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇరాన్కి ఈసారి అయితే మాత్రం చాలా సివియర్గా మేమైతే మాత్రం పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామనేటట్టు ట్వీట్ అయితే మాత్రం చేశారు. అండ్ ఈ ట్వీట్ తర్వాత ఇరాన్ వాళ్ళు ఒకటే చెప్పారు, మేము సీజ్ ఫైర్ కండిషన్స్కి ఒప్పుకోము, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎప్పటికీ క్లోజ్ చేసే పెడతాం, మీతో అలియన్స్ అయి ఉన్న ఏ అయితే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా ఓపెన్ అయితే మాత్రం చేయం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి ట్రంప్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ట్రంప్ మాట్లాడింది ఒకటే, మేము ఎప్పటికీ కూడా ఎంతో తొందరగా అయితే అంత తొందరగా యుద్ధాన్ని ముగించాలనే చూస్తున్నాం, కానీ ఇరాన్ దాన్ని రిజెక్ట్ చేసింది. ఏం చేయకూడదో అదే పొరపాటుని చేసింది. 2, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మేము ఆలోచించాం. ఏ దేశం కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఈ యుద్ధం మాకు అవసరం లేదనేటట్టే చెప్పారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేము కూడా పట్టించుకోం. ఆయిల్ ఆపేస్తారా ఏం చేస్తారా అనేది మాకు అనవసరం. కొంటే మా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి, గ్యాస్ కొనుక్కుంటారంటే మా దగ్గర నుంచి కొనుక్కోండి, మా దగ్గర చాలా ఉంది. మీరు మేబీ రెడ్ సీ నుంచి తీసుకెళ్తారా, తీసుకెళ్ళండి. రెడ్ సీ నుంచి మీరు తీసుకెళ్ళేటప్పుడు మీకు మేబీ రూట్ టైం. సో బేసిక్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అయితే మాత్రం లెట్స్ సే ఎగ్జాంపుల్ 24 గంటల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనకు కానీ ఆయిల్ వచ్చేస్తే, ఇప్పుడు రెడ్ సీ నుంచి యూఎస్ దగ్గర కొనుక్కొని రెడ్ సీ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటే 72 గంటలు టైం పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది, సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇందువల్ల ఇండియాకి చాలా లాస్. ఇండియాకే కాదు, ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా అది బిగ్గెస్ట్ లాస్. దానివల్ల యూఎస్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది, మా దగ్గర కొనుక్కోండి, మా దగ్గర బోల్డ్ ఆయిల్ ఉందని చెప్పి. మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం కదా, కానీ గ్లోబల్ పరంగా ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా అది ఈ కంట్రీస్ దగ్గర కూడా సప్లై మీద ప్రైస్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఎంత యూఎస్ వాళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు కొంచెం డిస్కౌంట్, మా ఐదో 10%, 15% డిస్కౌంట్ ఇస్తారు. కానీ ఇప్పుడు $108 దగ్గర ట్రేడ్ అవుతుంది. $60, $50, లేకపోతే ఇంతకు ముందున్న $80 వాళ్ళు అమ్మరు. ఓకే, ఇప్పుడున్న ప్రైస్ మీద ఒక 10% డిస్కౌంట్లతోనే వాళ్ళు అమ్ముతారనమాట. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్ దగ్గరికి వచ్చి కొనుక్కుంటున్నారు కాబట్టి. సో ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, మీకు మేమే దారి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీరు తీయాలనుకుంటే మీరు వెళ్ళి పోరాడుకోండి అని చెప్తున్నట్టు ఉంది. ఇంకోటి తను ఏం చెప్పాడో తెలుసా? సీజ్ ఫైర్ ఒప్పుకోండి అని చెప్తున్నారు కదా, 3 వారాల్లో మేము ఆపేస్తామని చెప్పాం కదా, నేను అదే స్టేట్మెంట్ మీద ఉంటాను. కానీ ఇరాన్కి ఒకటే నేను చెప్పబోతున్నాను, అదేంటంటే బ్యాక్ టు ద స్టోన్ ఏజెస్ అని చెప్పారు. ఈ వర్డ్ మీనింగ్ ఏంటంటే, మార్నింగ్ నేను ప్రీ మార్కెట్లో కరెక్ట్గా చెప్పలేదు. బ్యాక్ టు ద స్టోన్ ఏజెస్ అంటే ఇంటర్నెట్ లేకున్నా అండ్ మోడర్న్ టెక్నాలజీ లేకున్నా, టీవీస్ లేకున్నా, ఇంతకు ముందు ఒక 1880, 1850, 1750 అంటే ఒక 200-300 సంవత్సరాలు బ్యాక్ ఎలా అయితే మనం జీవించే వాళ్ళమో అట్లా ఇరాన్ని తీసుకెళ్తానని చెప్పాడు అతను. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని అన్నీ కంప్లీట్ డిస్ట్రాయ్ చేస్తా అన్నాడు. పవర్ ప్లాంట్స్ని డిస్ట్రాయ్ చేస్తా అన్నారు. న్యూక్లియర్ సైట్స్ని డిస్ట్రాయ్ చేస్తా అన్నారు. మేజర్గా తను డిస్ట్రాయ్ చేస్తాననేది ఎలక్ట్రిక్ జనరేటింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తా అన్నారు. అంటే కరెంట్ లేకున్నా కొవ్వొత్తులతో ఉన్న దేశంలాగా నేను మార్చుతాను అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. ఎప్పుడైతే నేను యుద్ధాన్ని 3 వారాల్లో ఆపేస్తాను, నాకు అనవసరం అని చెప్పే పర్సన్ ఈరోజు నేను మళ్ళీ ఇరాన్ని కూల్ చేస్తానని స్టేట్మెంట్ చేశారు. మార్కెట్ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినాయి. ఇంకోటి, ఇటు సైడ్ నుంచి స్టేట్మెంట్ చేసినప్పుడు అటు సైడ్ నుంచి కొంచెం కూల్ ఆఫ్గా ఉంటే పర్వాలేదు. అండ్ అటు సైడ్ నుంచి వచ్చే స్టేట్మెంట్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఇరాన్ ఫారెన్ మినిస్టర్, మేము దీని గురించి ఎదురు చూస్తున్నాం, సీజ్ ఫైర్ మాకు అవసరం లేదు, నెగోషియేషన్స్ అవసరం లేదు, అండ్ వార్ని రిపీట్ చేయడానికి మేమైతే సిద్ధంగానే ఉన్నాయి, ఇంకొక 6 నెలల వరకు యుద్ధం కంటిన్యూ చేయడానికి మేమైతే సిద్ధంగానే ఉన్నామని ఇరాన్ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇంకోటి కూడా వాళ్ళు చెప్పారు, మీరు ఏదైనా మా మీద అటాక్ చేసుకోండి, న్యూక్లియర్ సైట్ మీద అటాక్ చేస్తారా, పవర్ ప్లాంట్ మీద అటాక్ చేస్తారా, లేదా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ప్లాంట్స్ మీద అటాక్
అటాక్ చేస్తారా, దేని మీద అటాక్ చేసుకోండి. మీరు మా దాని మీద అయితే అటాక్ చేస్తారో ఆపోజిట్లో మేము గల్ఫ్ కంట్రీస్లో వాటి మీద అదే అటాక్ చేస్తామని చెప్పారు. యూఏఈ, సౌదీ అరేబియా ఈ రెండు కూడా యూఎస్కి సపోర్ట్ చేస్తామని చెప్పాయి. ఇప్పుడు ప్రజెంట్ రైతున యుద్ధం తీవ్రత పెరుగుతుంది. నెక్స్ట్ 3 రోజుల్లో 72 గంటల్లో మీరు చూడాల్సింది ఒకటే, ఈ 3 రోజుల్లో ఎక్కడైనా కానీ ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ పడితే మాత్రం గుర్తుపెట్టుకోండి, మండే గిఫ్ట్ నిఫ్టీలో 700 నుంచి 1000 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెన్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, ఈ 3 రోజుల్లో ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ జరిగితే కార్గ్ ఐలాండ్ మీద కానీ, ఇరాన్ యొక్క ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అయినా కానీ, లేదా న్యూక్లియర్ సైట్స్ మీద అయినా కానీ, ఇట్లాంటి హాస్పిటల్స్ మీద ఇట్లాంటి వాటి మీద ఏవైనా అటాక్ జరిగితే మాత్రం డెఫినెట్గా ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న గ్యాస్ ఫెసిలిటీ ప్లాంట్స్ మీద, సేమ్ టైం ఆయిల్ రిఫైనరీ ప్లాంట్స్ మీద అటాక్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్లానే కానీ జరిగితే మాత్రం ఆయిల్ డిస్రప్షన్ ఇంకా పెరుగుతుంది, ఎల్పిజి షార్టేజ్ వస్తుంది, సెమీకండక్టర్ చిప్స్ షార్టేజ్ వస్తుంది. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ ప్రైజెస్ పెరుగుతున్నాయి, అది ఇంకా పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే తీసుకెళ్లే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. అందుకే మండే మార్కెట్స్ నెగిటివ్గా రావచ్చు. నా మార్కెట్స్ మండేకి పాజిటివ్గా టర్న్ అవ్వాలంటే ఏం జరగాలి? పాయింట్ ఏంటంటే సీజ్ ఫైర్ గురించి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇరాన్ దగ్గర నుంచి రావాలి, ట్రంప్ దగ్గర నుంచి కాదు. నాకు తెలిసి ట్రంప్ దగ్గర నుంచి ఏది వచ్చినా కానీ మార్కెట్స్ ఆ ఒక్కరోజు పాజిటివ్ సైడ్ టర్న్ అవుతుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ నెగిటివ్ సైడ్ వచ్చేస్తుంది. గత సంవత్సరంన్నర నుంచి ట్రంప్ చెప్పే స్టేట్మెంట్స్ మీద మనం వింటూనే ఉన్నాం. మార్కెట్ పడుతుంది పెరుగుతుంది చూస్తూనే ఉన్నాం. ఇరాన్ చాలా కన్సిస్టెంట్గా ఒక్క ఓడి మీదే ఉన్నారు గత 33 రోజుల నుంచి కూడా. మేము యుద్ధం ఆపం, సీజ్ ఫైర్ మాకు అనవసరం, అండ్ ఒకవేళ ఆపాలనుకుంటే మా కండిషన్స్ ఇవన్నీ క్లారిటీగా చెప్పేశారు. వాటికి ఎవరు కూడా ఓకే చేసినట్టు చెప్పలే, అండ్ ఇరాన్ వాళ్ళు కూడా మేము ఓకే చేసినట్టు చెప్పలే. ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రానంత వరకు మార్కెట్స్ ఇదే వాలటాలిటీ కంటిన్యూ చేస్తుంది. ఇంకోటి, సైకలాజికల్గా క్రూడ్ అనేది 100 బిలోకి రానంత వరకు మార్కెట్స్ ఇట్లానే నెగిటివ్ సైడ్ పెర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎఫ్ఐఎస్ఎల్ బయింగ్ సైడ్ టర్న్ అవ్వనంత వరకు ఇట్లానే ఉంటుంది. రూపీ ఆల్ టైంలో ఉన్నంత వరకు ఇట్లానే ఉంటుంది. నెక్స్ట్ 72 గంటలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ జరగకూడదని అనుకోండి. ఒకవేళ జరిగితే మాత్రం మార్కెట్సే కాదు, మనకు కూడా ఒక కామన్ పర్సన్గా కూడా గ్రాసరీస్ మనం కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవకాశం అయితే ఉంటుంది. ఇది నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను తక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు, బట్ ఇది కంటిన్యూ అయితే, లాంగ్ వేలో కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్గా ఇంపాక్ట్ కనపడుతుంది. మన దగ్గర షార్టేజెస్ ఉన్నాయి, కానీ లాంగ్ రన్కి వచ్చేసరికి ఆ షార్టేజెస్ తగ్గిపోతూ ఉంటాయి, అప్పుడు ఇంపాక్ట్ చూసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. నా ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చెప్పాక ఈ క్రాష్ అవుతున్నప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలని చెప్తాను. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఫస్ట్ మాట్లాడుకుంటే, ఫస్ట్ నేను మీకు బిట్ కాయిన్ పరంగా చెప్తాను. బిట్ కాయిన్ కరెంట్లీ 66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకోటి మీ అందరికీ చెప్పాలి, మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర బిట్ కాయిన్ ఉంది. మీ అందరికీ ఒకటే నేను సింపుల్గా చెప్తానండి, యూఎస్ మార్కెట్స్ ఒక రియాక్షన్ బట్టి మోస్ట్లీ బిట్ కాయిన్ మొమెంటం అనేది ఉంటుంది. సో యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ డవ్ ఫ్యూచర్స్ క్రాష్ అవుతుంది కదా, దానివల్ల బిట్ కాయిన్ క్రాష్ చేయడానికి అయితే మాత్రం మేజర్గా హెల్ప్ అయింది. కరెంట్లీ బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 68,000 దగ్గర నుంచి 66,150 దగ్గర ఉంది. అండ్ ఎనీథింగ్ ఈరోజు ఈవినింగ్ లోపు లేదా ఈరోజు నైట్ లోపు 65,500 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం బిట్ కాయిన్ స్ట్రైట్ అవే 60,000 వరకు కరెక్షన్ అనేది కనపడుతుంది. 5,000 పాయింట్స్ వరకు డౌన్ఫాల్ అయితే మాత్రం రావచ్చు. యూ కెన్ షార్ట్ ద బిట్ కాయిన్, బట్ వన్ థింగ్, బిట్ కాయిన్లో ట్రేడ్ చేసే వాళ్ళు తక్కువ లెవరేజ్తో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మరి ఇన్ కమ్స్ టు గోల్డ్, అండ్ గోల్డ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం గోల్డ్కి ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది మేజర్గా మాట్లాడుకుంటే. అండ్ కరెంట్లీ గోల్డ్ వచ్చేసరికి మైనర్గా ఒక సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం గోల్డ్కి కనిపిస్తుంది. నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం కామన్గా 4,540 ounce, అండ్ ఎనీథింగ్ 4,540 ounce కానీ బ్రేక్ అయితే 4,350 వరకు ఫస్ట్ ఫాల్ చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా గోల్డ్లో కూడా మేబీ కరెక్షన్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది గోల్డ్ పరంగా అయితే. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్లో 66.24 ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయితే మాత్రం సిల్వర్లో ఫాల్ అనేది కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చేసరికి ఫర్దర్గా రూపీ వీక్ అవుతున్నా, సేమ్ టైం వచ్చేసరికి క్రూడ్ 110 అబోవ్ అట్లా మూవ్ అవుతున్నా కానీ గోల్డ్ అండ్ సిల్వర్లో ఫర్దర్గా ఫాల్ వస్తుంది. ఆ రెండింటిని ట్రాక్ చేస్తూ మీరు వీటిలో ట్రేడ్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ 3 days హాలిడేస్ అని మీరు ఫీల్ అయితే 24/7 ట్రేడ్ చేసుకోవాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇక్కడ ఉందండి. కింద రిఫరల్ లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు 24/7 ప్యాక్స్ జీ గోల్డ్, ఐషేర్స్, సిల్వర్ ట్రస్ట్ అని చూడండి, బిట్ కాయిన్, వీటన్నిటిలో విత్ లెవరేజ్తో మీరు 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రైస్ని ఎవ్రీథింగ్ మీరు ట్రాక్ చేసుకోవడానికి అవుతుంది. సేమ్ టైం మీరు ట్రేడ్స్ కూడా మిస్ అవ్వరు. సో దీనివల్ల మీకు వచ్చేసరికి ఓవర్ నైట్ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ బట్టి మీరు రిస్క్ని కంట్రోల్ చేసుకునే ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. నా ఇలాంటి క్రాష్ అవుతున్నప్పుడు మేజర్గా నేను చేసేది ఏంటంటే, ఫండమెంటల్
యాక్చువల్గా నాకు నా పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నా కానీ వాటి యొక్క ఫండమెంటల్ అప్డేట్స్ని ట్రాక్ చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు కనెక్ట్ చేస్తాను. యాక్చువల్గా ఆటో సేల్స్ డేటా వచ్చినాయి. ఆటో సేల్స్ డేటాలోని ఇన్లైన్ వచ్చిన, అంటే ఇప్పుడున్న సెనారియోలో కూడా ఇన్లైన్ వచ్చిన డేటాసు అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్అవుట్ చేసి వచ్చిన డేటాస్ని చూడండి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్, హెచ్ఆర్ మోటార్స్, మారుతి సుజుకి, టీవీఎస్ మోటార్స్, సేమ్ టైం హెచ్ఆర్ మోటార్స్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్వి అండ్ హీరో మోటార్ కార్పొరేషన్ అండ్ మహీంద్రాలో సో ఇక్కడ ఫార్మర్స్ సంబంధించిన ఈ ట్రాక్టర్స్ ఇవి ఉన్నాయి కదా అవి అండ్ హుండై పరంగా అయితే మాత్రం పాజిటివ్ వచ్చాయని చెప్తున్నారు. ఎస్కోట్, టాటా మోటార్స్ అయితే మాత్రం సో కొంచెం ఎస్టిమేటెడ్ నెంబర్ని తక్కువ చేసి వచ్చాయని చెప్తున్నారు. ఓవరాల్గా డేటా పరంగా చూసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, పీవీ సెగ్మెంట్లోని బెస్ట్ పెర్ఫామ్ చేసింది టాటా మోటార్స్ ఇయర్ ఆన్ ఇయర్లో. మంత్ ఆన్ మంత్లో కూడా కొంచెం బెస్ట్గానే పెర్ఫామ్ చేసింది. అండ్ కమర్షియల్ వెహికల్ పరంగా అయితే మాత్రం హెచ్ఆర్ మోటార్స్ సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. టాటా మోటార్స్ అయితే మాత్రం కేవలం 12% ఇచ్చింది. అన్నింటికన్నా బిలో చాలా తక్కువ అయితే మాత్రం వచ్చింది. ఎస్కోట్స్ అయితే మాత్రం 17% మంత్ ఆన్ మంత్ ఇస్తే అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో 7% ఇచ్చింది. ఇలా డేటాను నేను చూస్తాను. ఇందులో వీటన్నిటిలో మంత్ ఆన్ మంత్లో హైయెస్ట్, ఇయర్ ఆన్ ఇయర్లో హైయెస్ట్ ఏది పెర్ఫామ్ చేస్తుందో చూస్తాను. ఓకే, వీటితో పాటు స్టాక్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి బాగా డిప్ అయిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను ట్రాక్ చేస్తాను. ఇంకో డేటా కూడా నేను చూస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లాంటి టైంలోని ఈరోజు మన రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 38,424 కోట్లు వచ్చిందంట. సో ఈ ఎక్స్పోర్ట్ యొక్క రెవెన్యూ అప్రాక్సిమేట్లీ దాని గ్రోత్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 62.66% వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇది ఒక పక్క ఏదైతే ఎక్స్పోర్ట్ నెంబర్ పెరిగిందని వచ్చిందో ఇది ఒక పక్క మనం పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. అంటే నెగిటివ్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో అట్లాంటి రిలేటెడ్ స్టాక్స్ని ఎప్పుడు కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్ అయినా అది నెగిటివ్ కరెక్షన్ అవుతున్నా కానీ వాటికి పాజిటివ్ డెవలప్మెంట్స్ కనపడితే మాత్రం డెఫినెట్గా రికవరీ అయిపోతాయండి. ఎందుకంటానంటే కరోనా అనేది ఒక్క ఇండియాలో ఒక కంపెనీకి సంబంధించిన సమస్య కాదు, గ్లోబల్ ఇష్యూ అనేది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ యుద్ధం అనేది ఒక ఇండియాకి, ఒక కంపెనీకి, లేకపోతే ఒక పర్టికులర్ సెక్టార్కి సంబంధించిన ఇష్యూ కాదు, ఎంటైర్ గ్లోబల్ ఇష్యూ. అది గ్లోబల్ ఇష్యూస్ వల్ల ఏవైనా ఫాలో అవుతునేటప్పుడు మీరు హోల్డ్ చేసే కంపెనీస్లో పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నా, మీరు హోల్డ్ చేసే కంపెనీస్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నా కానీ వాటిని ఎప్పుడు కూడా మీరు మిస్యూజ్ చేసుకొని, అంటే ఇది ఇంకా హోల్డ్ చేయడం వేస్ట్ అని చెప్పేసి మీరు ఎగ్జిట్ అయితే మాత్రం చేయొద్దు. నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే మాత్రం ఇది. ఈ టైంలో నేను నా పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అయినా కానీ అదే చూస్తాను. మార్కెట్ ఫాలో అయినప్పుడు మార్కెట్ వ్యూ కాకుండా స్టాక్స్ గురించి ఎందుకు చెప్తాను అనుకుంటున్నారు? ఈ స్టాక్స్ గురించి చెప్తున్నప్పుడు ఇందులో ఏవైనా ఫండమెంటల్స్గా కొంచెం మంచిగా అనిపించినవి, ఓకే ఈ స్టాక్ బాగుంది, ఈ టైంలోని వీళ్ళు ఇంకా కూడా పాజిటివ్ అప్డేట్స్ని తీసుకుంటున్నారు, ఈ సినారియోలో రెవెన్యూ పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని మీకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే నేను న్యూస్ చెప్తూ ఉంటాను అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇండిగో అనే ఒక కంపెనీ ఉంది. ఓకే, ఇండిగో కంపెనీ యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ $108 వెళ్ళిందంటే నెగిటివ్ సైడ్ కరెక్షన్ రావాలి. కానీ ఇండిగో కంపెనీ ఎందుకండి 0.5% పాజిటివ్ సైడ్ వెళ్ళింది? బికాజ్ ఇండిగో వాళ్ళ ఫ్లైట్ ప్రైజెస్ని అయితే మాత్రం పెంచుతున్నట్టు అప్డేట్ ఇచ్చారు. వాళ్ళు పెంచుతున్న ప్రైజెస్ని కూడా రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంటే సో డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ప్రైజెస్ని పెంచుకోవడానికి 25% పెంచొచ్చు అని చెప్పిందనమాట. ఇప్పుడు వాటి ప్రకారంగా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా 500 కిలోమీటర్స్ పాసెంజర్ డొమెస్టిక్లో ట్రావెల్ చేస్తే $275 పెంచుతామని, అండ్ అట్లానే 2000 కిలోమీటర్లు పైబడి ట్రావెల్ చేస్తే $950 పెంచుతామని, $400 అయితే మాత్రం 500 నుంచి 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే పెంచుతామని చెప్పారు. 1000 to 1500 అయితే మాత్రం $600 పెంచుతామని, 1500 నుంచి 2000 కిలోమీటర్స్ అయితే $800 ఇంక్రీజ్ చేస్తామని కూడా చెప్పారు. మార్చి 14 నుంచి ఇప్పటికైతే మాత్రం ప్రైజెస్ ఆల్మోస్ట్ $425 పెరిగాయని చెప్తున్నారు. 425 నుంచి 2300కి ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగాయని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ కవర్ చేసుకోవడానికి, ప్రాఫిట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ నెంబర్స్ని మేము ప్రజెంట్ రైట్ నౌ హైక్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇది ఇండిగో కంపెనీకి ఒక బిట్ పాజిటివ్ కాబట్టి ఇండిగోలో మనం 0.5% పాజిటివ్ సైడ్ చూసాం. క్రూడ్ పెరుగుతున్న ప్రాఫిట్ని బ్యాలెన్స్ చేయడం కోసం సేల్స్ తక్కువ వస్తునేటప్పుడు ప్రైస్ పెంచుకుంటుంటే అది కవర్ అవుతుంది. ఇది ఒక పక్క పాజిటివ్. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈరోజు 9% ఈ స్టాక్ పెరిగింది. నిన్న ఒక 10% పెరిగింది, ఈరోజు 9%. ఓలా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఓలా వాళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉంది, రోడ్ స్టార్ X+ 91 kWh ఉన్న
వెహికల్. ఒకప్పుడు ఆ వెహికల్ కాస్ట్ 1,89,999 రూపాయలు. ఇప్పుడు దాన్ని 1,29,999 చేశారు. 60,000 తగ్గించారు. సడన్గా తగ్గించడానికి రీజన్ ఏంటంటే ఈ వెహికల్ మీద హ్యూజ్ డిమాండ్ కనపడుతుందంట. పెట్రోల్ డీజిల్ క్రైసిస్ ఉండడం వల్ల ఈ వెహికల్ మీద ఎక్కువ డిమాండ్ కనపడుతుందని ఇప్పుడు ఇదే బెస్ట్ ఛాన్స్ సేల్స్ పెంచుకోవాలని చెప్పి 60,000 రూపాయలు ప్రైస్ని తగ్గించి దీన్ని అమ్ముతున్నారు. ఇది ఒక పక్క ఓలా వాళ్ళు ఇప్పుడున్న డిమాండ్ సిచ్యువేషన్ని అండ్ అట్లనే క్యాప్చర్ చేసుకోవడం కోసం ఏదైతే ఫాస్ట్ మూవ్ వేశారో ఇది ఓలా ఎలక్ట్రిక్ మీద కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది. కానీ ఇది లాస్ మేకింగ్ కంపెనీ. అంత ఫాస్ట్గా చిన్న న్యూస్ బట్టి క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. జస్ట్ న్యూస్ చదవండి అంతే. నెక్స్ట్ వన్ అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ కంపెనీ జస్ట్ నార్మల్గా మూవ్ అయింది కదా, కానీ అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఎల్సీవీ సెగ్మెంట్, లైక్ సింపుల్ చెప్పాలంటే ఎల్సీవీ సెగ్మెంట్ అంటే లీస్ట్ కమర్షియల్ వెహికల్స్, లైక్ లో కమర్షియల్ వెహికల్ అనుకుంటా ఫుల్ ఫామ్. సో బేసిక్గా మీరు చూడండి, పెద్ద ట్రక్స్ కాకుండా చిన్న మినీ ట్రక్స్ ఉంటాయి. సో ఈ మినీ ట్రక్స్ని వీళ్ళకి ఉన్న మార్కెట్ షేర్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో 54% ఉంది. దాన్ని 80% పెంచుతామని చెప్తున్నారు. అంటే చిన్నవి లైక్ మీకు ఎట్లా చెప్పాలంటే రేషన్ డీలర్స్ తీసుకువెళ్ళే వెహికల్స్ కానీ, లేకపోతే చిన్న ఈ క్యాటరింగ్స్ తీసుకొచ్చే వెహికల్స్ కానీ చిన్నగా ఉంటాయి కదా, ఈ స్కూటీలని తీసుకొని వెళ్తుంటారు కదా, ఆ వెహికల్స్ యొక్క మార్కెట్ షేర్ తయారు చేసేది వీళ్ళు ఎక్కువగా. దాని మార్కెట్ షేర్ 54% ఉంటే నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో 80% పెంచుతారని చెప్తున్నారు. 2 టన్ని ఇంకొంచెం పెంచుతామని, 4 to 6 టన్స్ సెగ్మెంట్స్ని కూడా పెంచుతామని చెప్తున్నారు. స్మాల్ పాసెంజర్ వెహికల్స్ని కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. మేనేజ్మెంట్ గైడెన్స్ కొంచెం పాజిటివ్గా ఉండడంతో కంటిన్యూస్ డిక్లైన్ అయినా ఈరోజు నెగిటివ్గా డిక్లైన్ అవ్వకుండా కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. వీమార్ట్ కంపెనీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిఫ్టీలో 2,500 కంపెనీల్లో, ఆల్మోస్ట్ నిఫ్టీలో ఉన్న 2,500 కంపెనీల్లో ఒక స్టాక్ మాత్రం మార్నింగ్ నుంచి పాజిటివ్గానే మూవ్ అవుతుంది. దానికి కారణం వాళ్ళ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీద అప్డేట్ ఇచ్చారు. వీళ్ళు ఈసారి క్వార్టర్లీ యొక్క రెవెన్యూ 971 కోట్ల రూపాయలు రెవెన్యూ గెయిన్ చేశామని చెప్తున్నారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 780 crores, ఈసారి వచ్చేసరికి 971 crore వచ్చిందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 24% ఇయర్లో గ్రోత్ చూపిస్తున్నామని చెప్తున్నారు. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కూడా 12% క్వార్టర్లో చూపిస్తున్నారు. అండ్ ఇంక్లూడింగ్ వీమార్ట్ రీటైల్స్ 12% అండ్ 9% అన్లిమిటెడ్ అని. కొత్త స్టోర్స్ ఆల్మోస్ట్ 29 ఓపెన్ చేశామని చెప్తున్నారు. అందులో పాత స్టోర్స్ అయితే మాత్రం 6 క్లోజ్ చేశామని చెప్పారు. ఓవరాల్గా 577 స్టోర్స్ని అప్డేట్ చేసుకున్నట్టు చెప్తున్నారు. పాజిటివ్గా వీళ్ళ రెవెన్యూ నెంబర్స్ చూపించి పాజిటివ్ స్టోర్ కౌంట్స్ని ఇంక్రీజ్ చేసుకొని పాజిటివ్ అప్డేట్స్ ఇవ్వడంతో ఈరోజు వీమార్ట్ కంపెనీలో అయితే మాత్రం 10% మూమెంటం ఇచ్చింది. నెగిటివ్ అప్డేట్స్లో పాజిటివ్ డెవలప్మెంట్ చూపించడం కూడా ఒక మనం తీసుకోవాల్సిన పాజిటివ్ న్యూసే. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పాను. ఏమైనా కానీ ఈ 72 అవర్స్లో ఏదైనా న్యూస్ అప్డేట్స్ వస్తే సాటర్డే వీక్లీ అనాలిసిస్ చెప్తాను కదా, అందులో మీకు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా ఉంటే మాత్రం. ఇప్పటివరకు నేను చెప్పిన న్యూస్ అప్డేట్స్ ఎఫర్ట్స్ పెట్టినట్టు మీకు అనిపిస్తే మాత్రం, ఈ న్యూస్ అప్డేట్స్ని కవర్ చేస్తున్నందుకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all Saturday in weekly analysis session. Happy weekend everyone. Bye bye.